కొమరం భీం గారి పోరాటం తర్వాత మరి హైమండార్ఫ్ అనే ఒక మానసిక శాస్త్రవేత్తతోటి ఈ యొక్క భారత ప్రభుత్వం రీసెర్చ్ చేసినప్పుడు ఆదివాసీ తెగల మీద అప్పుడు అందు అనే ఒక తెగను తీసుకొచ్చి 1వ నెంబర్లో పెట్టి నాయకబోర్డును తీసుకెళ్ళి 6వ నెంబర్ లోపల గోండు కామా రాజ్గోండ్ కామా నాయకబోర్డుగా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే నాయకబోర్డులకు గోండులకు రాజ్గోండ్లకు ఎలాంటి సంబంధాలు లేవు. పొలంతో దగ్గర సంబంధాలు కలిగి ఉంటాం మేము. గోండుల భాష వేరు, నాయకుడి గోండు అనే భాష మాట్లాడతారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏంటంటే ఈ సీరియల్ నెంబర్ 1 కేటాయించడం మూలంగా గత భారతదేశ స్వాతంత్ర చరిత్ర లోపల 87 సంవత్సరాలుగా మరి మా యొక్క తెగకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ప్రత్యేక సీరియల్ నెంబర్ లేకపోవడం మూలంగా మమ్మల్ని జనాభా లెక్కల్లో ఒక ప్రత్యేకంగా చూపబడతలేదు. గోండు తెగకు ఉపతెగగా పరిగణించడం జరుగుతూ ఉన్నది. మరి యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఎస్టీల లోపల కోయ తర్వాత 2వ అతిపెద్ద తెగ నాయకపోడు తెగ. గోండులు మా తర్వాత స్థానంలో ఉంటారు. కానీ ఈరోజు గోండులు నాయకపోడు రాజగోండు అంతా కలిపి కూడా సీరియల్ నెంబర్ కేటాయించడం మూలంగా ప్రభుత్వం చేసే ఒక లెక్కల లోపల జనాభా లెక్కల లోపల మమ్మల్ని నాయకపోడు